ఇప్పుడు ఉందా? బాగానే ఉందా? అంటే నాకెక్కడ వినపట్టలేదు, అందుకోసం దూరంగా పెట్టుకుంటాను. ప్రథమతః శ్రీ ఇది అక్షర ప్రయోగం కరిష్యామి. శ్రీ అనుష్ఠుపులో మొట్టమొదటి అక్షరం శ్రీ. శ్రీ శ్రీ విసర్గ నాసి గురుదేవ. నకారః నిషిద్ధः. నకారః నా అనడానికి వీలేదన్నారు. నిషిద్ధాక్షరి చిన్న విషయం ఉంది. రాముణ్ణి వర్ణించమన్నాం అనుకోండి, రా అన్న వెంటనే పురుచుకురాలు మా నిషేధం అనేస్తారు. ఇంక రాముడు ఎలా వస్తాడు? పోనీ ఘ అందా ఉంటే రాఘవ అంటుంది, మనం వా నిషేధం అంటారు. ఇలా ప్రతి అక్షరాన్ని నిషేధం చేస్తూ 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 అలీనంశం రావాలి, చాముండేశ్వరీదేవి మీద పద్యం రావాలి, శ్లోకం రావాలి, పూర్తి చేయాలి, నిషిద్ధాన్ని తట్టుకుంటూ ఉండాలి. దీన్ని ప్రత్యక్ష నిషేధము అన్నారు. ఆ నిషేధంలో ఇప్పటికీ శ్రీ అనే మొట్టమొదటి అక్షరం చేస్తే ఆవిడ నా అనడానికి వీల్లేదు అన్నారు. దా శ్రీదా లక్ష్మి కురిపించుదానా, కీర్తినిచ్చుదానా అని అర్థం అక్కడికి. వా నిషిద్ధ. వా ఇది వంకాయలో వా అనడానికి వీల్లేదంటున్నారు. మా శ్రీదామ బాగుంది. దా నిషిద్ధ. దాయా మద అనకుండా ఉండడం కోసం అదే ఏదో తన ఇష్టం మొత్తానికి. శ్రీదామ అన్న తర్వాత దా నిషేధం అంటున్నారు ఆవిడ. బాం శ్రీదామంబాం. పూర్ణ బిందు పూరక బా లేదా మకార బకారాలు వేసుకున్నా సరే. శ్రీదాంబాం శ్రీదా అంబా బలే సంధి చేసావు. శ్రీదామంబా. నిష్టం వేసుకోమంటారు. నిషిద్ధో నాస్తి. నిషేధో నాస్తి. చాముండేశ్వరీదేవి శ్రీదాంబాం అక్కడ దాకా వచ్చింది. ఇంకా 5 అక్షరాలు వేసుకుంటే పాదం అయిపోతుంది. భ భ భ భ మళ్ళీ దా నిషేధం. దా భద్రాలయం అంటాము. దా అనే అక్షరం రావడానికి వీలేట. జే భజే. వెరీ గుడ్ వెరీ గుడ్. మళ్ళీ నిష్టం. నిషేధం లేదుట. శ్రీదాంబాం భజే అక్కడికి. శ్రీదాం అంబాం భజే. మా ఉంది కదా. శ్రీదాం అంబాం భజే. శ్రీదాం అంబాం భజే. రా 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 అంగురు. రమ్యాలో రా, రమణీలో రా. 3 పదాలు ఉన్నాయి, హాయిగా వేసుకోవచ్చు. జ్ఞా నిషేధం. జకార. కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. జ్ఞా నిషేధం. రాజ్ఞీం. రాజ్యం ఉంటుందో అని. అవధాని గారు, ఇందాక మీరు కన్నడ రాజ్యలక్ష్మి స్తుతి చేశారు. అందులో రన్నను పొన్నను స్తుతించారు, పంపను మరిచిపోయినారు. ఎందుకని? అంటే అంటే మహాశయ, ఇప్పుడు ఇద్దరిని పిలిస్తే
వాళ్ళిద్దరూ ఎలాగంటే ఇద్దరిని పిలిస్తే మూడో వారు వచ్చే రకం అనమాట. సో నిజమే, ఇద్దరినే పిలిస్తే నిజమే. సరిపోతుంది, మూడో వారు ఎలాగా వస్తారు అని అలా చేశారు. బాగుంది. మొట్టమొదటి పిలవాల్సిన వాడు ఆయనే కదా మరి. ఆయన పంపేశాం కదా, మోక్షానికి వెళ్ళిపోయారు ఆయన. అందరూ వెళ్ళిపోయారు మోక్షానికి. గురువు గారు ఈయన్ని వెళ్ళిపోయారు భావిస్తుంది పిల్ల. మా నిషిద్ధ. మా పంప రమ్యామంటామని మన తెలుగువాడు పంప. క్తాం కన్నడ సాహిత్యానికి తొలి కవి పంప మన తెలుగువాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. 8వ అక్షరం తాం. శ్రీదాం అంబాం భజే రక్తాం. అంతేనా? అంతే గురువుగారండి. శ్రీదామంబాం భజే రక్తాం. అక్కడికి శ్రీదామంబాం భజే రక్తాం. నిరాటంకంగా మొదటి పాదం అనుష్ఠుప్పు నిషేధాక్ష జరిగిపోయింది. ఒకసారి కరతాళధ్వనులతో అమ్మాయిని మనం అభినందన తెలియజేస్తే భజే రక్తాం ఉంది కదా, అకార ప్రశ్లేష పట్టుకుంటే అరక్తాం కూడా వస్తుంది. ఆ తెల్ల ఎర్రగానే ఉంటుంది, తెల్లగానే ఉంటుంది, నల్లగానే ఉంటుంది. కనుక 2 అర్థాలు వచ్చేలాగా చాలా అందంగా పూరించుకోవడం జరిగింది. సంతోషం అమ్మాయి. ఇతపరం సమస్య లక్ష్మీ నామవతి సమస్యాం దాస్యతి. సమస్య ఇచ్చేందుకు ముందు ఒక 2 వాక్యాలు మాత్రం చెప్పాలనుకుంటున్నాను. అరుణ కిరణ జాలై రంచితాశావకాశ విధృత జపవటీకా పుస్తకాభీతి హస్త ఇతర కరవరాఢ్య పుల్ల కల్హార సంస్థ నివసత హృది బాల నిత్య కళ్యాణశీల. బాలా మంత్రానికి ధ్యాన శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని, ఈ మంత్రాన్ని 25 ఏళ్ల క్రితం మా తండ్రి గారు నాకు ఉపదేశం చేశారు. ఇన్నాళ్ళుగా జపం చేస్తూ వచ్చినందుకు ఈరోజు బాలాసుందరితో పాటు వేదిక మీద కూర్చునేటువంటి అవకాశం అమ్మ నాకు కల్పించిందని నేను భావించుకుంటున్నాను. ఇంకొకటి, చాలా ఏళ్ల క్రితము మేడసాన్ మోహన్ గారిని అడిగాను నేను, అమ్మాయిలు ఎవరు అవధానం చేయటం లేదంటే నువ్వు చేయమ్మా అన్నారు. నాకు అవకాశం దొరకలేదు, కానీ పుస్తకంలో కూర్చునేందుకు ఒకటి నాకు అవకాశం దొరికింది. తర్వాత అమ్మాయి గురించి ఒక చిన్న పద్యం ఒకటి రాసుకొచ్చాను. అంశం అడిగేయండి, అంశం అడిగిన తర్వాత చదువుగా. ఓకే చదువుగా. ఓకే సార్. ఈవిడ సామాన్యురాలు కాదు. నిత్యము కూడా దుర్గా సప్తశతి 45 నిమిషాల్లో పాలన చేసే మనిషిని. అమ్మవారి మంత్రం నవాక్షరి తీసుకున్న మంచి దొడ్డ ఇల్లాలు. తక్కువ వాళ్ళు ఇక్కడ కూర్చోలేదు, పురుషులుగా చాలా ఉన్నతమైన కూర్చోబెట్టారు. చాలా ఆనందము. ఆ విధంగా ఇక్కడ కార్యకర్తల్ని హృదయపూర్వకంగానే అభినందన తెలియజేసుకుంటాను. గొప్ప సంస్కృతి విదుషీయమని ఆ తల్లి. అడగండి. మా సమస్య, దేహం త్యక్త్వా త్రిభువన జయం ప్రాప్తవాన్ మీనకేతు. దేహం త్యక్త్వా త్రిభువన జయం ప్రాప్తవాన్ మీనకేతు. బాగుందండి. మందాక్రాంతులు అడిగారు. దేహం త్యక్త్వా నిజం చెప్పాలంటే ఆయన దేహాన్ని విడిచిపెట్టలేదు. దేహాభావే అంటే ఇంకా బాగుంటుంది. ఆయనకి దేహం లేకుండా చేసేసాడు కనుక దేహం త్యక్త్వా త్రిభువన జయం ప్రాప్తవాన్. త్రిభువన జయం అంట ప్రాప్తవాన్ మీనకేతు. మీనకేతు అంటే మన్మధుడు. దేహం లేనివాడైనప్పటికీ కూడా, దేహం ఉంటే దారి వేరు, దేహమే లేనివాడైనప్పటికీ కూడా ఈ ముల్లోకాల్ని జయించేశాట. ప్రాప్తవా త్రిభువన జయం ప్రాప్తవాన్ మీనకేతు. ఆ మీనకేతు మన్మధుడు దేహం లేకపోయినా సరే ముల్లోకాలు జయించాడు. ఎలాగా? వాట్ అబౌట్? ఎవరు కారుణ్యం? స్వరూపిత్వాం నత్వా. దాన్ని మీరు తీసుకున్నారు, బాగుంది. సరే నీ నోటితో సమస్య. దేహం త్యక్త్వా త్రిభువన జయం ప్రాప్తవాన్ మీనకేతుః. ప్రాప్తవాన్ మీనకేతుః. టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా కాదు, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా మందాక్రాంతి గణాలు చెప్పమంటే ఎవరు చెప్పడానికి సిద్ధంగా లేరు. ఒక 10% ఉంటారేమో మహా అయితే. మన మందాక్రాంతులు చెప్పాలి. 7వ తరగతి చదివి ఇంకా 8వ తరగతిలో ప్రవేశిస్తోంది. మరి మందాక్రాంతి మభన తతగగా అనే గణాలు రావాలి, ఇతని దగ్గర విరగాలి, ఆ సమస్య అంశాన్ని పూర్ణ చేయాలి. ఇది మామూలుగా లభ్యం కాదు. ఒక విధంగా ఈ బెంగళూరు కన్నడ రాజలక్ష్మి పెట్టిన భిక్షాన్ని కోసిన విధంగా
ఆ విధంగా ఆ పిల్ల ఇప్పుడు పూరణ చేస్తుంది. దేహం త్యక్త్వా మాతః కిం తే పరమదయయా వర్తతే సాధ్యమంబే. వర్తతే సాధ్యమిత్యత్ర అవగ్రహం వర్తతే, వర్తతే అసాధ్యమితి పూర్వరూపం జాతం తత్ర. మాతః కిం తే పరమదయయా వర్తతే సాధ్యమార్యే. మాతః కిం తే పరమదయయా వర్తతే సాధ్యమార్యే. అమ్మవారి దయింటే ఏదైనా జరుగుతుంది. ఆ నోట్లో తాంబూలు రసం పోసిందంతే, తమ్మి పెట్టిందంతే. ఆ పాట అందుకున్నాడు 500 శ్లోకాలు వరసాక్కు. 500 శ్లోకాలు అందుకున్నాడంటే మాట్లావి. అయ్యో పీఠాయంతే విభుతమ్మకుటీనాం పటలిక. ఎవరికి సాధ్యం అండి? అమ్మవారికే సాధ్యం. కనుక అమ్మ నీ దయ ఉంటే ఎవరికి ఏది సాధ్యం కాదు. వర్తతే అసాధ్యం అని వీడు తీసుకోవచ్చు, వర్తతే సాధ్యం. నీ దయ వల్ల నాకు అవధానం ఇచ్చి సాధ్యమపడింది అర్థం చెప్పుకోవచ్చు. అసాధ్యమైంది లేదు సుమా అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. మాతః కిం తే పరమదయయా వర్తతే సాధ్యమార్యే. వర్తతే సాధ్య మార్గే అసాధ్య మార్గే. ఆర్యే గురువు గారండి, ఆర్యే యకారం, ఆర్యే ఆర్య ఇది ఆర్యే మార్గే. ఆర్యేతి జగన్మాత సంబోధనం. ఆర్య మార్గే అంటవా? ఆర్యే ఆర్యే మాతః. మళ్ళీ చెప్పు సార్. మాతః కిం తే పరమదయయా వర్తతే సాధ్యమార్యే. ఆర్యే ఓకే ఆర్యే నాన్న, అమ్మవారి అందుకే విడదీసి చెప్పి తర్వాత కలిపి చెప్పు. అది చక్కగా నాబోటి వాడికి అర్థమవుతుంది. అయినా అస్య దగ్ధోదరస్యార్ధే కిం న కుర్వంతి పండితాః వానరీమివ వాగ్దేవీం నర్తయంతి గృహే గృహే. అస్య దగ్ధోదరస్యార్ధే కిం న కుర్వంతి పండితాః వానరీమివ వాగ్దేవీం నర్తయంతి గృహే గృహే. అంటే కడుపు నింపుకోవడం కోసం పండితులంతా కూడా సరస్వతీదేవిని కోతిని చేసి ఆడిస్తారట. అవధాని గారు, మీరు చేస్తున్నది కూడా అదేనా? మహాశయ అది కాదు. ఎందుకంటే నేను ఆవిడని రమ్మని అడగలేదు, ఏమీ చేయలేదు. నేను దండం పెడితే నేను నీకోసం ఆడతానని ఆవిడే వచ్చింది. అని చేత ఏమన్నా ఆవిడనే అనాలి తప్ప నా తప్పేమీ లేదు ఇందులో. తర్వాత నాహం కర్త హరికర్త. దత్తపది అంశాన్ని ఇస్తున్నవారు శ్రీమతి డాక్టర్ ఎర్రాపల్లి కస్తూరిబాయి గారు. ఆవిడ దత్తపది అంశాన్ని ఇస్తారు. ఇప్పుడు పురుషుల గురించి వివరంగా చెప్పే అవకాశం లేదు, అందుకోసం తగ్గించే చెబుతున్నాను, పేరు మాత్రం చెబుతున్నాను. దాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి, సరస్వతి పుత్రులకు నా నమస్కారాలు. తల్లిదండ్రులను, గురువులను స్మరించుకుంటూ అమ్మాయి చెప్పినట్టు, చిన్నారి పొన్నారి మన అవధానిని చెప్పినట్లు కన్నడ రాజ్యలక్ష్మికి కృతజ్ఞాభివందనಗಳು. తప్పుంటే క్షమించాలి. ఈరోజు ఈ చిన్నారికి ఒక చిన్న తాటిగీతి పద్యం నేను అంకితం చేయాలనుకుంటున్నాను. అభినందనలతో కూడాను. మీరు పనిచేస్తారా? బాల వయసునందు బ్రహ్మ విద్య వెలసే నీ ప్రతిభకు నేడు నిఖిల సభ మురిసే. పృచ్ఛకురాలినై వచ్చి తిని అనుకుంటినే శతావధానమున నన్ను మరిచిపోకు సుమా. శిక్షణ గారి పద్యం చదువుతారంటే వద్దన్నాను. నా ప్రశ్నమ్మ ఇప్పుడు కోకిలః కమలం మణిః సముద్రః ఇతి దత్తపదాని స్వరూప పరివర్తనం వినా ఉపయుజ్య వసంతకాలికా ఏకం పద్యం రచయతు వసంత తిలక వృత్తంలో యథేచ్ఛః.
వసంత తిలక వృత్తంలో కోకిల, కమలం, మణి, సముద్ర ఈ 4 పదాలు ఉపయోగించి వసంత తిలక వృత్తం మాత్రం కావాలి. అంశం మీ ఇష్టం అంటుంది ఆవిడ లక్ష్మి గారు. అంశం మీ ఇష్టం అంటున్నారు కస్తూరిబాయి గారు. కనుక అంశం నీ ఇష్టంగా తీసుకో, కానీ 4 పదాలు రావాలి. అందులో సముద్ర విసర్గ ఉందనుకోండి, ఆ విసర్గ లేకుండా సమాసంలో కూడా చేసుకోవచ్చు. అలాగే మణి విసర్గ లేకుండా సమాసం, మణి అనే పదం ముఖ్యం. సుబంతం సమాసంలో కలిసిపోతుంది, అదొకటి. కమలం మకారం కూడా సమాసంలో కలిసిపోవచ్చు, కమల ఉంటే చాలు. తర్వాత సముద్ర, కమలం, కోకిల, మణి ఈ 4 పదాలతోటి వసంత తిలక వృత్తంలో పద్యం చెప్పమంటున్నారు. శ్లోకం. అవధాని గారు, కాళిదాసు చెప్పిన శ్లోకం మనందరికీ తెలిసింది. మీ వైపు చూడొద్దని వారు శాసించారు. మీ వైపు చూడండి. భోజనం దేహి రాజేంద్ర. కార్యక్రమం తర్వాత తప్పకుండా అన్నం పెడతారని నేను ఆశిస్తున్నాను. భోజనం దేహి రాజేంద్ర ఘృత సోప సమన్వితం మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళం దధి. కాళిదాసు భోజరాజును అడిగాడు, భోజనం దేహి రాజేంద్ర, అయ్యా మంచి అన్నం పెట్టండి నాకు. ఎటువంటి అన్నం పెట్టాలి? ఘృతము నెయ్యి వేసి, సూపం అంటే పప్పు అండి, అంతేనండి. ఏం పప్పు అడగండి, అడగను, కందిపప్పే. కందిపప్పుతో చక్కటి భోజనం పెట్టండి. దాని తర్వాత చక్కటి గేదె పెరుగుతో మేము అన్నం ముగించేలా, భోజనం ముగించేలా చేయండి అని చెప్పారు. కానీ అవధాని గారు, ఆయుర్వేదం ప్రకారం ఆవు పాలు శ్రేష్టము అంటారు కదా. ఆయన కాళిదాస్ అంతటి వాడు మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళం దధి అని ఎందుకన్నాడు? గురువుగారు, అమ్మాయిని చెప్పనివ్వండి. అంటేనండి, ఒక్కొక్కసారి ఇప్పుడు నిజం చెప్పాలంటే మనమందరం కూడా ఒక్కొక్కసారి ఎంత కాదు అని తెలిసినా కూడా ఒక్కొక్కసారి పిజ్జా, బర్గర్ ఇలాంటి వాటన్నిటి వైపుకి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అవి తింటే మనలో ఒక జోష్ వస్తుంది, మళ్ళీ మన యొక్క ఉత్సాహం తిరిగి వస్తుంది. అంచేత ఎప్పుడైనా ఆవు పాలు కాకుండా గేదె పెరుగు తిన్నా తప్పులేదు. ఒకవేళ వాటి వల్ల మనకి కావ్యశక్తి పెంపొందించి అమ్మవారిని కొలుచుకుందుకు ఇంకా ఉత్సాహం వస్తే తప్పులేదు. అయినా కాళిదాస్ తన కోసం అడగలేదండి. 2 బ్రాహ్మణులు మహా వేద పండితులు, వాళ్ళు పద్యం చేసేటప్పుడు డబ్బులు ఇప్పుడు ఆయన పద్యం చెప్పు తీరాలి. వీడు ఉద్యానంలో కూర్చున్నారు, పద్యం అలుకోవాలి. వీడికి సంస్కృతం వస్తుంది కానీ తెలుగు రాదు. అయినా చాలా కూడ పెట్టుకున్నారు. మొదటి ఒరే నేను పద్యం మొదలెడతాను రా అన్నాడు. భోజనం దేహి రాజేంద్ర అన్నాడు. భలే చెప్పేశారా, అన్నాడు. ఈ రెండో ఇంకో పావుగంట సేపు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత తప్పు ఉపసమన్వితం అన్నాడు. అయ్యో బాబు ఇంకా నా పని అయిపోయింది అన్నాడు. 8 అక్షరాలు కూడా పని అయిపోయింట. మిగతా 2 పాదాలు చేస్తే తప్ప ఆయన డబ్బులు ఇవ్వడు. ఎలాగా టోన్లో 5 సెంటర్ కాల్ చేసి వస్తున్నాడు. వెంటనే ఆయన దగ్గర బాబు 2 పాదాలు ఇచ్చామయ్యా, కష్టపడి మిగతా 2 పాదాలు కొంచెం పూరించవయ్యా అన్నాడు. ఆయన గట్రా పూరించేశాడు. ఇది రాజుగారి దగ్గర చదివితే ఆ భోజరాజు 1-2 పాదాలు ఏమీ లేదు, 3-4 పాదాలు కవిత్వం ఉంది, అక్షరానికి 1,00,000 వరహాలు చెప్పనివ్వండి అన్నాడు. కాళిదాసు వీళ్ళ కోసం అడిగాడు, ఆయన కోసం అవపాలు అడుగుతాడు. బ్రాహ్మణులు చిక్కున్నారు, వాళ్ళు అలా ఇక్కడ దూరం నుంచి వచ్చారు, కడుపుంటే భోగం, వాళ్ళు భోజన ప్రియులు. ఎందుకన్నారు? భోగ ప్రియులు వాళ్ళనమాట. అందుకోసం అడిగాడు. అవపాలు ఆరోగ్యం, ఏ సందేహం లేదు. అమ్మాయి కూడా మన సమాధానం చెప్పింది. తర్వాత గురుగారు, నేను భయపడ్డా. అవధాని గారు బెంగళూరులో ఉంటున్నారు, ఆధునిక సమాజంలో ఉంటున్నారు, మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళం పిజ్జా అంటారేమో అని భయపడ్డా. రాజలక్ష్మి గారు కామాక్షి దేవి కమలాసన వందితాంఘ్రే. కామాక్షి
కామాక్షి దేవి కమలాసన వందితాంఘ్రే, కామాక్షి దేవి కమలాసన వందితాంఘ్రే. పదం వచ్చిందమ్మా, తర్వాత పదాలు తర్వాత వస్తాయి. ఒకసారి ధారణ చేసుకున్నాం. కామాక్షి దేవి కమలాసన వందితాంఘ్రే. కామాక్షి కమలాసన అంటే బ్రహ్మాది దేవతల చేత రోజు నమస్కరింపబడేదానా అని మొట్టమొదట ఆ పాదం చెప్పింది. తర్వాత శ్రీమతి రాజలక్ష్మి గారు వననాంశాన్ని అడుగుతారు. సభాయే నమః. అవధాన సాహితీ వేదికకు వందనములు. సంచాలకులైన పుంభావ సరస్వతి ధూళిపాళ మహాదేవి మణిగారికి ప్రణామాంజలులు. అతి చిన్న వయసులోనే అపార జ్ఞానాన్ని సంపాదించి నీ పేరే జయం, నిన్ను వరిస్తున్నది విజయం తల్లి. ఇప్పటిదాకా అందరూ సంస్కృతంలోనే అడిగారు. నేను మా తెలుగు తల్లి సంస్థ ద్వారా తెలుగులోనే నిన్ను వర్ణన అడగాలనుకున్నానమ్మా. వర్ణన అనేటటువంటి తెలుగులోనే బహు చమత్కారంగా ఉంటుంది. మరి ఇటువంటి వేదిక ఎక్కడ ఉన్నది? వాగ్దేవి విలాసలో నిలయమై ఉన్నది కదా. మరి ఈ వాగ్దేవి విలాసంలో ఇటువంటి అష్టావధానాన్ని మనం జరుపుకుంటున్నాం. మరి ఆ చదువుల తల్లి వాగ్దేవి ఏ విధంగా మురిసిపోతున్నది అనేటటువంటి అంశాన్ని తెలుగులో ఒక కంద పద్యంలో చెప్పగలరా అమ్మా? సంస్కృత అష్టావధానం సంస్కృతంలోనే చిన్న అనుష్టుప్పులో చెప్పగలరా? అలాగే తెలుగు తల్లి గురించి పద్యం, తెలుగు తల్లి గురించి సంస్కృతంలో ఈ వేదికను గురించి తెలుగు తల్లి ఏమనుకుంటున్నదో మా తెలుగు తల్లి అనే సంస్థ గురించి, అంతేనమ్మా, ఈ వేదిక గురించి సరస్వతీదేవి ఏమనుకుంటుందో 32 అక్షరాల అనుష్ఠుప్లో చెప్పమంటున్నారు. 32 అక్షరాలతో చెప్పాలి. మా తెలుగు తల్లి గురించి చెప్పాలి, ఈ వేదిక గురించి చెప్పాలి, ఏమనుకుంటుందో మనసులో భావం చెప్పాలి. అది విషయం. మరి ఇది నిజానికి అవధానికి పరీక్షే. దీనికి చిన్న పద్యం అడిగితే మరీ పరీక్ష. అది సరే అయినా చదువుతుంది అవధాని. మన్యతే వాడబార్ధాంగ్యా, మన్యతే వాడబార్ధాంగ్యా, మన్యతే వాడబార్ధాంగ్యా, వాడబ అర్ధాంగ్యా బ్రహ్మపత్న్య. మన్యతే 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 బాడబార్ధాంగ్యా అంటే బ్రహ్మగారి యొక్క పత్ని సరస్వతి దేవ చేత సరస్వతికి మన్యతే ఆలోచింపబడుతోంది. వాడబార్ధాంగ్యా, వాడవ అర్ధాంగి, దానికి తృతీయ చేస్తే వాడబార్ధాంగ్యా మన్యతే యావం తర్వాత చెబుతుందనమాట. అమ్మ అక్కడికి మొదటి పాదం అయింది. బ్రహ్మగారి పత్ని చేత ఈ విధముగా భావన చేయబడుతోంది అని మొదటి పాదం చెప్పింది. మిగతా 3 పాదాలు మిగతా ఆవృత్తుల్లో వస్తాయి. తర్వాత 5వది న్యస్తాక్షరి డిఎస్పి సుబ్రహ్మణ్యం గారు, మంచి తెలుగు భాషా పండితులు, చాలా కాలం అక్కడ పనిచేశారు. జాతీయ సాహిత్య పరిషత్ సెక్రటరీ గారి అనేక కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు విశ్రాంతి జీవితాన్ని ఇక్కడ అనుభవిస్తున్నారు. కనుక వారు న్యస్తాక్షరి అంటే 4 పాదాల్లో 4 అక్షరాలు ఇమిడేలా ఇస్తారు. ఒక వృత్త నిర్దేశం చేస్తారు, ఒక 4 అక్షరాలు ఇస్తారు. ఏ అక్షరాలు ఇచ్చినా పూర్తి చేయాలి. దెయ్యం ఇచ్చాడు అనుకోండి, ఆ దెయ్యమే పూర్తి చేయాలి. అబద్ధం ఇచ్చాడు అనుకోండి, ఆ బా ధ, ఈ 3 అక్షరాలు ఫలానా పాదంలో 4వ అక్షరంలో ఆ రావాలి, 8వ అక్షరంలో బా రావాలి, 12వ అక్షరంలో ధమ్ రావాలి అని ఆలోచించి ఇస్తాడు. దాన్ని ఆ భావం వచ్చేలాగా పద్యం చెప్పడం జరుగుతుంది, శ్లోకం చెప్పడం జరుగుతుంది. ఆ అంశాన్ని సుబ్రహ్మణ్యం గారు ఇస్తున్నారు. వారు అందులో మంచి నిష్ణాతులు, చాలా అవధానంలో పాలు పంచుకున్నారు. వారు ఇస్తారు. అందరికీ నమస్కారాలండి. ముందుగా నేను పృచ్ఛకులుగా ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఇవి ఎవరు ఏ అంశం నిర్వహిస్తున్నారో వాళ్ళ పేరు రాసి, మీరు ఇచ్చిన సమస్య లేకపోతే దత్తపదో ఏదో అక్కడ రాసి వారు పూర్తి చేసిన ఆ పద్యాన్ని నాకు ఒక కాపీ ఇప్పిస్తే దాన్ని రేపు పొద్దున్న మా అవకాశాన్ని బట్టి ఏ మ్యాగజైన్లోనైనా ప్రింట్ చేసుకుందుకు వీలుగా ఉంటుంది. కనుక అలాగే అప్రస్తుత ప్రసంగం వారు కూడా కొన్ని
నోట్ చేసి నాకు ఇప్పించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. చిన్న చిన్నవి ట్రేడ్ సీక్రెట్స్ అన్ని చెప్తారు ఏమిటండి, మరి విచిత్రం మీరు. మీకు వీలైతే. అలాగే అమ్మ ముందు చెప్పిన పద్యాలు 4 అమ్మవారి గురించి చెప్పినవి, మహాదేవమణి గారి గురించి చెప్పినవి, తెలుగు తల్లి గురించి చెప్పినవి, ఆ అమ్మవారి గురించి చెప్పింది, ఆ పద్యాలు కాస్త ఇస్తే మ్యాగజైన్లో వేయడానికి ప్రయత్నిస్తాం. ఈ అమ్మాయి ఇచ్చేస్తుంది, వీళ్ళందరూ మళ్ళీ ఇలా చెప్పిన అమ్మాయి కనుక వాళ్ళ పేర్లు మీ దగ్గర ఉంటే మీ లిస్ట్ అక్కడ ఇచ్చేస్తుంది. అలాగే వాళ్ళందరూ మీకు ఇవ్వగలుగుతారు, ఇవ్వలేకపోతారు, సరైన సమయం వస్తుంది రాకపోతుంది, అది బెస్ట్ అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు న్యస్తాక్షరి. న్యస్త అంటే ఈయబడిన, అక్షరి అంటే అక్షరముల కలది అర్థంలో న్యస్తాక్షరి. వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి 2 విభాగాలు ఇవి. వ్యస్తాక్షరి అంటే అక్షరం ఇనార్డర్గా ఇవ్వడం ఆ శ్లోకపాదంలో. న్యస్తం అంటే ఆ శ్లోకంలో పలానా సంఖ్యలో ఈ అక్షరం రావాలి అని చెప్పడం. నేను మత్త కోకిల వృత్తంలో అబ్బో 1వ పాదంలో మొదటి అక్షరం శ్రీ, శ్రీ శ్రీ దీర్ఘం. అదే లెక్క. 2వ పాదంలో 2వ అక్షరం ల. 3వ పాదంలో 3వ అక్షరం నేను హర్షం ఇస్తున్నాను లి. మీరు హర్షం వేసినా దీర్ఘం వేసినా మీ ఇష్టం. తర్వాత సంశ్లేషాక్షరం వస్తే ముందు దీర్ఘం వస్తుంది. లీయా 3 అక్షరం లీ లీ. హర్షమైన దీర్ఘమైన పర్వాలేదు, హర్షమైన దీర్ఘమైన పర్వాలేదు అక్కడ, కానీ గురువు రావాలి అక్కడ. అదే అవునులే, దీర్ఘమే వస్తుంది సాధారణంగా, అదే కావచ్చు ఈ అక్షరం పెట్టుకుంటుంది. తర్వాత 4వ పాదంలో 4వ అక్షరం త. అంటే నేను ఇచ్చింది శ్రీలలిత. శ్రీలలిత, శ్రీలలిత అనుకోండి. శ్రీలలిత 1 శ్రీ, 1వ పాదంలో 1వ అక్షరం శ్రీ, బాగుంది. 2వ పాదంలో 2వ అక్షరం ల, 3వ పాదంలో 3వ అక్షరం లి, 4వ పాదంలో 4వ అక్షరం త. బ్రహ్మాండంగా ఉంది. అమ్మవారిని వర్ణిస్తూ, అంటే శ్రీ లలితాదేవిని వర్ణిస్తూ పద్యం చెప్పవలసిందిగా కోరుతున్నాను. బ్రహ్మాండంగా ఇచ్చావు, ఔచిత్యవంతంగా ఇచ్చావు. మత్త కోకిల వృత్తం చాలామంది తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను ముందు చెప్పకూడదు, ఏడుచి ఆ అమ్మాయి పాదం చెప్పిన తర్వాత చెప్పుకుందాం. మీకు అందరికీ చాలామంది మత్త కోకలు వచ్చును. అందరి నోట్లో శివ అష్టకం మీకు నోట్లో అల్లాడుతూనే ఉంటుంది. అవధాని గారు, కుంభకర్ణే భకారోస్తి విభీషణే రాక్షసానాం కులశ్రేష్ఠ రావణో నతు రావణ. పాపం ఏం తప్పు చేశాడండి రావణుడికి? మధ్యలో వా పెట్టారు, భా పెట్టలేదు. ఒకడేమో విభీషణుడు, ఇంకొకడేమో కుంభకర్ణుడు. అగ్రజుడైనా కూడా వాడికి పాపం రావణుడుని చాలా తేలిక పేరు పెట్టారు. రావణుడు అని పెట్టి ఉంటే ఇంకా గొప్పగా ఉండేదేమో. ఏమంటారు అవధాని గారు? ఎందుకని పెట్టలేదు వాళ్ళ అమ్మగారు నాన్నగారు? అంటే మహాభాగా మొదలు ఏమైందంటే, ఇప్పుడు ఈ కుంభకర్ణుడు విభీషణుడు వీళ్ళిద్దరిలో విభీషణుడు సంపూర్ణంగా ధర్మాత్ముడు, అంచేత ఆయనకి దీర్ఘమైన భకారం భవ అన్నది ఈశ్వరుడి పేరు. అందులో భకారం మొట్టమొదటి అక్షరమైనా ఉండేలా పెట్టారు ఈయనకి, కానీ దీర్ఘంతో పెట్టారు, ఎందుకంటే ఈయనకి బోల్డంత ధర్మశ్రద్ధ ఉందని. అలాగే కుంభకర్ణుల్లో ఎంత లేకపోయినా రావణాసురుడికి ఎంతైనా ఉపదేశం చేశాడు లేపినప్పుడు, సీతాదేవిని ఎందుకయ్యా అపహరించావని. కానీ రావణుల్లో ఆ మాత్రం ధర్మశ్రద్ధ కూడా లేదండి, అంచేత ఆయనకి ఆ భకారం ఉండే హక్కే లేదు. చాలా గొప్ప సమర్థన చేశారు, చాలా గొప్ప సమర్థన చేశారు. నిజానికి విభీషణుడు కుంభకర్ణుడు కూడా ప్రవచనకర్తలందరూ కూడా చెప్పేటువంటి పద్ధతి, వాళ్ళిద్దరూ కూడా ధర్మాన్ని అనుసరించి పోగలిగినటువంటి వాళ్ళు. ధర్మానికి వ్యతిరేకంగా పోయేటువంటి వాడు రావణుడు. భకారానికి వకారానికి తేడా ఇందువల్ల అని వారు సమర్థించడం వరకు వారికి సరిపోయింది. కానీ ఈ సమర్థన చాలా గొప్పది. మరొకసారి కరతాళ ధ్వనులతో చిరంజీవిని మనం అభినందిద్దాం. ఇది తప్పకుండా మీరు రాసిచ్చే దాంట్లో ఇవ్వండి. ఇది హిట్, ఇది మీరు రాసిచ్చే దాంట్లో తప్పకుండా ఇవ్వండి. మీ అప్రోస్థంలో నాకు ఇది ఇవ్వండి.
ధాతృ ధాతృ వరాసనం లేకపోతే శివ కుంభకర్ణే భకారోస్తి విభీషణే రాక్షసానాం కులశ్రేష్ఠే ఏకారం ఉండాలి. రావణో నతు రావణ. బాబు ఒక ఆయన వేషం వేసి వెళ్ళాడు భోజరాజు దగ్గరికి, కాళిదాసు తీసుకెళ్ళాడు. పండిత వేషం వేసేసాడు, పామరుడు, డబ్బులు కావాలి, చాలా కష్టంలో ఉన్నాడు. ఆయన దగ్గర గుణం ఏంటంటే కవిత్వం చేస్తాడు, డబ్బులు ఇవ్వడు కాళిదాసు భోజరాజు. అందుకోసం చెప్పు నేను చూసుకుంటాను కదా అన్నాడు. నువ్వు మాట్లాడుకు కూర్చో, నేను ఏదో చూసుకుంటానన్నాడు. అక్కడ రావణాసుడు ఫోటో ఉంది. ఆ భోజరాజు దగ్గర రావణుడు, రాముడు, లక్ష్మణుడు ఫోటోలు ఉన్నాయి. ఈ తిన్నగా నోరు మూసి కూర్చోరా అన్నాడు పండిత వేషం వేసి తీసుకెళ్ళి. రావణ అన్నాడు, రావణ అన్నాడు ఆ పాటని. అదేంటి గొప్ప పండితులు ఇప్పుడే పరిచయం చేసావు, రావణ అంటున్నాడు ఏమిటి అన్నాడు భోజరాజు. అప్పుడు కాళిదాసు ఇలా సమర్థించాడండి. ఆ సమర్థన ఈ విధంగా సమర్థించింది పిల్ల, భలే బాగుంది. చెప్పమ్మాయి. న్యస్తాక్షరి మొదటి పాదంలో మొదటి అక్షరం శ్రీ రావాలి, మస్తకోకలి వృత్తంలో. శ్రీపురేవర చింతిత ప్రదరత్నభూషిత సద్గృహే శ్రీపురేవర చింతిత ప్రదరత్నభూషిత సద్గృహే. శ్రీపురం అంటే మణిద్వీపం. ఆ తల్లి 3 ఇళ్ళు ఉన్నాయి. అందులో శ్రీమన్నగర నాయక అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో అనేది మణిద్వీపంలో శ్రీపురే అంటే అది. శ్రీపురేవర చింతిత ప్రదరత్నభూషిత సద్గృహే. చింతామణి గృహం కనుక చింతిత ప్రద, మీ మనస్సులో ఏం కోరితే ఆ కోరిక తీరిపోతుంది. వర చింతిత ప్రదరత్న భూషిత సద్గృహే. శ్రీపురే వర చింతిత ప్రద రత్నభూషిత సద్గృహే. అక్కడికి మొదటి పాదంలో మొదటి అక్షరం శ్రీ వచ్చింది, మత్తకోకలి వృత్తంలో. రస జజ భర అనే గణాలు ఉంటాయి. రస జజ భర. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అన్నదానికి అదే వృత్తం. అక్కడికి న్యస్తాక్షరి కూడా అయిపోయింది. ఇప్పుడు ఆసు కంసాన్ని అడుగుతారు పవన్ కుమార్ గారు. ఇక్కడ అవధాని గారిని చూస్తుంటే అవధానిని ఒక బాలగణేశుడిని చూసినట్టుగా అనిపిస్తుంది. హేమాద్రిం కిల మాతులుంగ ఫలమిత్యాదాయ మోదాధికో మౌఢ్యాన్ నాకనివాసినాం భయపరైర్వాక్యైరివ ప్రార్థితః నీలీశంబర నీలమంబరతలం జంబూఫలం భావయన్ తం ముంచన్ గిరిన్ అంబరం పరిమృశన్ లంబోదరం పాతుమాం. అంటే ఆ బాలగణేశుడు ఆ హేమాద్రిని ఎత్తుకొని ఒక బత్తాయి పండులాగా ఆడుకుంటున్నట్ట. దాని మీద ఉన్నటువంటి దేవతలందరూ భయంతో అడుగుతున్నారు, అయ్యా ప్రార్థించారు ఇలా చేస్తే. అప్పుడు వెంటనే ఆయన ఆ హేమాద్రిని వదిలేసి జంబూఫలంలాగా ఉన్నటువంటి నీలం రంగులో ఉన్నటువంటి నీలి సముద్రంలా కనిపిస్తున్నటువంటి ఆకాశాన్ని పట్టుకోబోయాట. అటువంటి బాల గణేశుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అని అర్థం. ఇప్పుడు ఈ ఇంత చిన్న అవధానిని ఇన్ని రకాలైనటువంటి న్యస్తాక్షరి నుంచి నిషిద్ధాక్షరి నుంచి అటువంటి రకాలని పట్టుకోవడం ఇటువంటి బాలగణేశుడు లీలలాగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు నేను అడగబోయేటువంటి ఒక ఆసు ప్రథమ వర్షాగమన సమయే మయూర నృత్యం వర్ణయన్ శ్లోకం రచ్యతం. మయూర నృత్యం వర్ణయన్. తొలకరిసినుకు పడిన వెంటనే నెమలు చేసే నాట్యాన్ని వర్ణించమంటున్నారు. బాగుంది. ఇంకా మీరు వృత్త నిర్దేశం చేయకండి ఆసువులో. ఇప్పటికే 1:30 కావస్తోంది. మామూలుగా భోజన సమయానికి దాటేసాం అప్పుడే. కనుక భోజనానికి బ్రేక్ ఇస్తే బాగుంటుందా అని ఒక ఆలోచన వచ్చింది. కానీ నిజానికి అవధానికి మాత్రం అపకీర్తి వస్తుంది. పర్వాలేదంటే అవధానికి అభ్యంతరం, మాకు అభ్యంతరం లేదు.
మీ కార్యకర్త నిర్ణయం చేయండి. మీ కార్యకర్త ఎలా నిర్ణయం చేస్తే అది శిరోధార్యంగా మేము భావన చేస్తాం. ఏం చేసినా పర్వాలేదు. అంటే భోజనాలు చల్లారిపోకుండా మనం చెయ్యాలి అనుకుంటే చేసేద్దాం. మిగతా 3 అవతల తర్వాత దొరుకుతాయి. లేదా కనీసం ఇంకా 1 గంట పడుతుంది, 1 గంట అయినా పడుతుంది. 2:20 అవుతుంది. మరి చూసుకోండి. మరి ఇటుపైన దయచేసి పృచ్ఛకులు సహకరించి చాలా సింపుల్, ఇంకా అడిగేది ఏం లేదు. అడిగేశారు కనుక ఇటుపైన ఆసుకులు అడగవలసి వచ్చినా డైరెక్ట్గా అడిగేసేయండి. చెబుతూ ఇప్పుడు అమ్మాయి వర్ణన అదే ఆసుని వర్ణిస్తుంది. దేని గురించి అడిగారు మీరు? ప్రథమ వర్షాగమన సమయే మయూరం. ప్రథమ వర్షాగమనం తొలకరి సీనుకు చూసి నమల నాట్యాన్ని వర్ణించమన్నారు. కార్యకర్తల ఆదేశానికి మేము ఎప్పుడు కూడా లోబడే ఉంటాము. మీ ఇష్టము, మీ సౌకర్యము. నిజానికి ఇటువంటిది మంచి మత్త కోగలో మత్త మయూరమో శ్రద్ధరో మహాశ్రద్ధరో చేత అందంగా ఉంటుంది. కానీ ఈ సమయంలో అది చెప్పేంతటి సమయం లేదు మనకి. కనుక ఏ శ్లోకం చెప్పినా ఆసువుగా మనం వినసొంపుగా విందాం అంతే. అవధాని గారు, కోకిలేన కృతం మౌనం ప్రావృట్కాలే సమాగతే యత్ర భేకపతిర్వక్త తత్రాస్మాకం కుతో వచః. అయ్యా, వర్షాకాలం రాగానే కోకిల ఇక పాడడం మానేస్తుందట. వసంతకాలంలో మాత్రమే కోకిల కూస్తుంది. ఇక వర్షాకాలం రాగానే కప్పలరవడం మొదలవుతుంది. అవధాని గారు, చక్కటి వర్షాకాలంలో చక్కగా ఆలపిస్తూ అవధానం చేస్తున్నారు. మిమ్మల్ని దేంతో పోల్చొచ్చో చెప్పండి కొంచెం మాకు. దీన్ని బట్టి వారికి నీ పట్ల ఎంత వాత్సల్యం ఉందో తెలుస్తోంది. వర్షాకాలంలో కప్పలు అరుస్తాయి, కానీ అదే సమయంలో మయూరాలు కూడా నర్తిస్తాయి. కనుక అమ్మవారి అనుగ్రహం వల్ల నర్తించే మయూరాన్ని నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా నయం, లేచి డాన్స్ చేస్తానంటారేమో అని భయపడ్డా. కప్ప మరి ఎవరినో మాకు తెలియదు, కానీ అమ్మాయి కేక్ని చూసుకోండి. మరి ఏముంటాం గురువు గారు, సమయానికి తగు మాటలాడడంలో కప్ప కూడా గొప్పదే. మిమ్మల్ని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా ఇది అవనివ్వండి. ఇంకా ఆశో పద్యం అవ్వాలి, గంటావధానం ఒక ఆవర్తి అవ్వాలి. అయిన తర్వాత మీ నిర్ణయం మీరు చదువుతారు. ఆగతం ప్రథమం వర్షం ఆగత ప్రథమో వృష్టి ఆగత ప్రథమా వృష్టి ఆగత ప్రథమా వృష్టి శ్రుతం వంశీ స్వనం హరేః. శ్రుతం వంశీ స్వనం హరేః. పడిందిట కృష్ణమూర్తి వంశీనాదం వినిపించింట. ఎవరికో చూద్దాం. శృతం వంశీ స్వనం. స్వనం కొణం అన్న గురుగారు అక్కడ స్వనం. స్వనం హరేః. శ్రుతం వంశీ స్వనం హరేః. ప్రాప్తుం తం కృష్ణచంద్రం కృష్ణచంద్రం ప్రాప్తుం తం చంద్రం ప్రాప్తుం తం అంటే శ్రీకృష్ణుణ్ణి అన్న అర్థంలో. ప్రాప్తుం తం కృష్ణమేఘం సహ. కృష్ణుడు నల్లగా ఉంటాడు, ఆయనే మేఘంగా ఉంది, చినుకు పడింది. ఇంకా మహా ఆనందంతో పురివిప్పు నాట్యం చేస్తోంది. ననర్తాహో మయూరరాట్. ననర్తాహో మయూరరాట్. ననర్త బాగుంది, మంచి. ననర్తాహో మయూరరాట్ ఇది. ఇప్పుడు ఘంటావధానానికి అంశాన్ని ఇస్తారు రమణమూర్తి గారు. ఇస్తే దీంతో ఇక్కడ ఆవర్తి పూర్తవుతుంది. ఈ ఘంటావధానం 1 నిమిషం చెప్పాలి తప్పదు. ఇదే నా సృష్టిది. ఇది ఘంటావధానం అన్నది గురువుగారి సృష్టి. అంచేత దీన్ని సభక్త శ్రద్ధంగా నమస్కరించుకుంటూ
దేవీ ప్రసాద సంప్రాప్తం మహాదేవమణేరిదం ఘంటావధానం శృణ్వంతు రసజ్ఞాః కవిపండితాః రసజ్ఞాః కవిపండితాః. శ్రీ రమణమూర్తి గారు ఒక అంశాన్ని ఇచ్చారు, మీ దగ్గర ఉంచండి, నేను చూశాను. రమణమూర్తి ఒక అంశాన్ని ఇచ్చారు. ఆ అంశాన్ని కింద ఎవరైనా జడ్జి చేతులు కానీ కింద వారు ఒక చేతులు పెట్టండి. ఈ అమ్మాయి చదువుతుంది, ఆ అమ్మాయి చూడలేదు, నేను దీని మీద ధ్వని చేస్తాను. ఇది కేవలం మా అవధానాల్లో మాత్రమే ఉంటుంది, ఇది నేనే సృష్టి చేశాను. మా ఊరు మసకపల్లి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఎడమవైపు పిల్లంక అనే గ్రామం ఉంది. ఇందిరవాసులు అందరికీ తెలుసును. కుడివైపున 3 కిలోమీటర్ల దూరంలో బాలాంతరం అనే గ్రామం ఉంది. పిల్లంక గ్రామం అంటూ బాలాంతరం గ్రామం 8 కిలోమీటర్లు వస్తుంది, ఇంచుమించుగా 6-7-8 కిలోమీటర్లు వస్తుంది. ఈ బాలాంతరం నుంచి ఒక సన్నాయి వాయిద్యకారుడు, నాదస్వరకారుడు పిల్లంక ఒక రాజుగారి పెళ్ళికి వెళ్ళాడు. రాత్రి పెళ్ళి. సాయంకాలం గోదావరి గట్టెక్కి కొమ్ము బోరాన్ని వదలం మొదలెట్టాడు. శివాలెత్తట్టు ఉదేస్తున్నాడు. అమ్మవారి సంబరాన్ని కొమ్ము బోరాలు ఉత్తారు, అలా శివాలెత్తట్టు ఉదేస్తుంటే ఏమిటా అలా శివాలెత్తట్టు ఉదేస్తున్నాడు ఏమిట్రా అన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్, మిగతా వాయిద్యకారులు. ఏమీ లేదురా, రాజుగారు ఇచ్చిన వజ్రపుటుంగరాన్ని వీధిలో తడికి దగ్గర స్నానం చేస్తూ అక్కడ పెట్టి మర్చిపోయానురా, మా అమ్మాయిని తీసి దాచమన్నాను అన్నాడు. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ అమ్మాయి ఈ శబ్దం వినాలి, ఈ బోరాధ్వని వినాలి, తీసి దాస్తుందిరా అన్నాడు. దాచే అలవాటు ఉందిరా, నేను చెప్తూ ఉంటాను ఇలాగ అప్పుడప్పుడు. ఆ వేళ ఫోన్లు లేవు, మరి ఈ వేళ టక్కన ఫోన్ కొడతాం, ఒకసారి ఉంగరం తీసి దాచవే అంటాం. ఫోన్ లేదు, ఎలాగా ఈ కొమ్మపూరాన్ని వాడాడు. వెంటనే రాజుగారికి ఈ విషయం తెలిసి 2 సైకిళ్ళు ఇచ్చి పంపించి పలానా చోటకెళ్ళి ఆ అమ్మాయిని అడిగి విషయం కనుక్కోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళారు పరుగులు. ఏమో మీ నాన్నగారికి ఏదైనా చెప్పారా అన్నాడు. చెప్పారండి, తెమ్మన్నారా అంది. అంటే వజ్రపుటంగరం తీసి దాచమని చెప్పేశాడు, నా అమ్మాయికి తెలిసిపోయింది, తెమ్మన్నారా అంది. అప్పుడే తెమ్మని లేదమ్మా, నువ్వు గుర్తించేవో లేదో అని రాజుగారు పంపించారు అన్నాడు. ఎలా తెలిసింది? ధ్వని చేత తెలిసింది. మొట్టమొదటి సంస్కృత వ్యాకరణ శాస్త్రం ఎలా పుట్టింది? ఈశ్వరుడు ప్రత్యక్షమై ఢంకాధ్వని 14 సూత్రాలు ఢంకాధ్వని చేస్తే 34,000 సూత్రాలతో కూడిన పాండ్యం పుట్టేసింది. అలాగే ధ్వనికి అర్థాన్ని మోసుకెళ్ళే శక్తి ఉన్నప్పుడు మన అవధానంలో ఎందుకు వాడుకోకూడదు అనే సంకల్పంతో ఒక 10 రోజులు కష్టపడితే, వారం రోజులు 10 రోజులు కష్టపడితే ఈ ప్రక్రియ నేను కనిపెట్టాను. అంతకుముందు అంగుళ్యావధానం చేశాను, నేత్రావధానం చేయించాను. దానివల్ల రంజు లేదు అనిపిస్తుంది. అంగుళ్యావధానం చేస్తే మా పిల్లలకి నేర్పితే వాళ్ళు పరీక్షలు ఇలా చేసుకోవడం మొదలెట్టారు, ఇలా వేలు చూపించుకోవడం మొదలెట్టారు. ఆ బిట్ క్వశ్చన్స్ ఇలా చెప్పేసుకునేవారు. అబ్బోయ్, దీనివల్ల సమాజానికి మనం హాని చేసిన వాళ్ళు అవుతాం, లాభం లేదు. ఈ గంట కొడుతూ ఉంటే పరీక్షల్లో గంట కొట్టినవారు కదా, అందుకోసం గంటావధాన ప్రక్రియ తయారు చేశాను. అది ఇప్పుడు వారు ఒక పదం ఇచ్చారు రమణమూర్తి గారు, దీని మీద ధ్వని చేస్తాను. ఇది మీరిచ్చిన కంచెమే, మీరిచ్చిన చెంచాయే, దీంతో ధ్వని చేస్తాను. ఆ అమ్మాయి చెబుతాను, డీకోడ్ చేసి వస్తుంది. అది కింద అవునో కాదో చెబుతారు. తర్వాత అక్షరం ఇంకోసారి ధ్వని చేయండి గురుగారండి. మూడో అక్షరం
జనార్దన. మొదటి ఆవర్తి సంపూర్ణంగా పూర్తయింది, గంటావధానంతో సహా. అప్రస్తుతం 4 ప్రశ్నలు వేశారు. మొదటి ఆవర్తి సామాన్యం జరగలేదు, అద్భుతంగా జరిగింది అని చెబుతూ మీ అందరి కడతాళ ధ్వనులతో అమ్మాయిని ఆశీర్వదిస్తే కార్యకర్తలు ఇప్పుడు కొమరాజు లక్ష్మణ ఉమామేశ్వరరావు గారు ఇదో అనౌన్స్మెంట్ చేస్తారట. ఇప్పుడు మంచి రసకందాయంలో ఉన్న అవధానానికి చిన్న విరామం. చక్కగా జరిగేటటువంటి అవధానంలో మనం విరామం ఇవ్వకూడదు. కానీ ఇవాళ ఆరంభంలో కొంచెం ఆలస్యమైంది కనుక అందులో ఇంతటి చక్కటి అవధానాన్ని ఇంకా శ్రావ్యంగా మనం వినాలంటే మన పొట్ట ఏమి కాస్త తొందర చేయకూడదు అనేటటువంటి భావంతో సంచాలకులు గారిని, మాదేవమణి గారిని అడిగాను, ఈ కార్యక్రమం ఒక వృత్తం అయిన తర్వాత మిగతా వృత్తాలు మనం భోజనానంతరం చేయొచ్చా అని. అయితే రాధాకృష్ణరాజు గారు మా మిత్రులు వయ్యాలి కావలి నుంచి ఈ అమ్మాయిని ఆశీర్వదించడానికి వచ్చారు. అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ మొదటి కార్యక్రమం చూసిన తర్వాతనే ఆయన తన్మయత్వం చేసి నేను 2 మాటలు మాట్లాడతాను, ఆయన నన్ను కోరటం ఏమిటి, ఆయన అధికారంగా తీసుకోవచ్చు, అయ్యా మీరు ఇక్కడికి రండి, వీరిని సత్కరించుకోవటం మొదలు రాధాకృష్ణరాజు గారు ఈ తెలుగు సంస్థలు బెంగళూరులో స్థాపించినటువంటి మహానుభావులు, అజంతా మూవీస్ డిస్ట్రిబ్యూటర్గా ఉండి టీటీడీ దేవస్థానం మెంబర్గాను ఉండి మన రాష్ట్ర ముఖ్యమంత్రులతోని వీసా వాళ్ళ గడపలో ఏమీ అడగకుండా వెళ్ళేటటువంటి ధైర్యవంతుడు, తెలుగు భాషకు సేవ చేసేటటువంటి మహాత్ముడు. వీరి యొక్క ఆధ్వర్యంలో అతి త్వరలో కర్ణాటక రాజ్యంలో ఉండేటటువంటి తెలుగు సంస్థలన్నిటిని కూడా ఏకం చేసేసి మంచి మంచి కార్యక్రమాలు తెలుగు వారికి నడిపించాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్నాం. దానికి కూడా వారు సమ్మతించారు. అది కూడా పురోగతి అవుతున్నది. ఇంకా ఉంటే ఒక పెద్ద వటవృక్షంలాగా తెలుగు వాళ్ళు కూడి కార్యక్రమాలు చేసుకుంటే ఎంత బాగుంటుంది అనుకొని 2 మాటలు వీరికి సత్కారం. అయ్యా అక్కడ కూర్చోండి, దాని మీద కూర్చో. మాదేవమణి గారు దయచేసి వారికి సాల్వా కప్పండి. తెలుగు సాహిత్యానికి రారాజు అయినటువంటి శ్రీ కృష్ణంరాజు గారికి మా తెలుగు తల్లి సంస్థ నుండి సన్మానం. అటువంటి రారాజుకి అందరము లేచి నిలబడి రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అటువంటి రారాజుకి హృదయపూర్వక ప్రణామాంజలులతో మా తెలుగు తల్లి సంస్థ ద్వారా వారికి చిరు సన్మానం అండి ఇది. రాధాకృష్ణరాజు గారి మంచి మాటల తర్వాత మంచి భోజనం ఉంటుంది. ఆ భోజనాలు పైన అరేంజ్మెంట్ ఉన్నాయి. పెద్దవాళ్ళంతా దయచేసి టేబుల్ మీద కూర్చోండి. చిన్నవాళ్లకు మంచిగా కింద అరేంజ్ చేసి పడ్డది. అందరికీ అరిటాకుల్లో భోజనాలు,
ఈ భోజనాలన్నీ మన హరీష్ గారే అరేంజ్ చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, ఇదే కాదు గరికపాటి నరసింహారావు గారు వేరే అవధానంలో కూడా చక్కటి భోజనాలు వాళ్ళు అరేంజ్ చేశారు. కన్నడ సంస్కృతి శాఖ వాళ్ళు దేవనెల్లిలో జానపద అకాడమీ కళాకారులకు సత్కారం పెట్టుకున్నారు 3 గంటలకి. నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి మీ సమయాన్ని నేను 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోను. చాలా సంతోషం. ఈరోజు మన తెలుగు జాతి గర్వించదగ్గ కార్యక్రమం ఇది. చెప్పట్లు కొట్టడం తెలియదా? ఎందుకంటే ఆ తెలుగులోనే ఉంది అవధానం, పద్యం. అది మన సొత్తు. ఈరోజు వాగ్దేవి విలాస్, వాగ్దేవి అమ్మ సరస్వతి కటాక్షంతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. నేను ఆహ్వాన పత్రిక చూసిన తర్వాత చాలా చాలా సంతోషపడ్డాను. ఈ అవధానాన్ని సమీక్షించవలసిన బాధ్యత ఉందనంటే అది చాలా గొప్పది. ముఖ్యంగా ఈరోజు అవధానం కార్యక్రమంలో పాల్గొనే వారి పేర్లు చూసి నేను చాలా సంతోషపడ్డా. గౌరవనీయులు పెద్దలు అవధాన ప్రాచార్య శ్రీ దూరుపాల మహాదేవమణి గారు, చిరంజీవి కుమారి నరసింహదేవర జయలక్ష్మి, దూడిపాల అన్నపూర్ణ, శ్రీమతి బివి లక్ష్మి, శ్రీమతి ఎర్రాప్రగడ కస్తూరిబాయి, శ్రీమతి రాఘవ రాజలక్ష్మి, శ్రీ డిఎస్ వి సుబ్రహ్మణ్యం, గరికపాటి పవన్ కుమార్, దూడిపాల మహాదేవమణి, డాక్టర్ జాగర్లమూడి శ్యామసుందర శాస్త్రి, కొమర్రాజు ఉమామహేశ్వరరావు. ఈ పేర్లు చదువుతూ ఉంటే తెలుగు ప్రతిభకు వీళ్ళందరూ కూడా ప్రతిభలు అనుకుంటున్నాను. ఎంత సంతోషం. ఉమామహేశ్వరరావు గారు అన్నట్టు గత 55 సంవత్సరాలుగా బెంగళూరు నగరంలో, కర్ణాటక రాష్ట్రంలో మీ ఆశీర్వాదంతో తెలుగు తల్లికి సేవ చేస్తూ అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం ప్రయత్నాన్ని వారే ప్రేరేపించారు. చాలా కాలం తర్వాత ఆ ప్రయత్నం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. మా కార్యక్రమానికి నా అనుంగు మిత్రుడు సంయుక్త కార్యదర్శి కృష్ణయ్య కూడా వచ్చారు. మీరందరూ మా ఉమామహేశ్వర గారు దాదాపు 4 దశాబ్దాల స్నేహితులు. దీన్ని సమీక్షించడం కాదు, మా శ్యామసుందర శాస్త్రి గారు పద్య రూపంతో పాడితే బాగుంటుంది. నేను ఇప్పటికి రాసుకున్నా, ఇది విమర్శ కాదు, సమీక్ష కాదు. వాగ్దేవి పులికించ మీ వాగ్ధాటికి, తెలుగు తల్లి మురుస మీ కవితా పటముకి, మీ అవధాన ప్రక్రియ జరామరం, పదములకు అందని ప్రతిభ మీది, ఆ చంద్రార్కం అలరించాలి ఆ తెలుగు తల్లి మీ కవితా సుమాంజలితో. జై హింద్. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను మాట్లాడడం కంటే ఉన్నప్పుడు 2 మాటలు చెప్పడం బాగుంటుందని నేను అనుకున్నాను. ఈరోజు సభ త్రిమూర్తి స్వరూపంగా భాసిల్లుతూ ఉన్నది. ఒకవైపు ఉమామహేశ్వరులు, ఎదుగో రాధాకృష్ణులు. ఈయన పేరుకు మాత్రమే శివుడు. ఈరోజు ఆయన అవధాని సృష్టికర్త బ్రహ్మస్వరూపులై సరస్వతీ స్వరూపమైనటువంటి భార్యతో సహా ఇక్కడ కూర్చొని ఆ వాగ్దేవి విలాసాన్ని శిష్యురాలి నోటి వెంట మనందరికీ అందజేస్తున్నారు. ఈ సభ ఇంతకంటే గొప్పగా ఎక్కడైనా జరుగుతుందని నేను అనుకోను. మీ అందరికీ కూడా ఆ వాగ్దేవి వాగ్దేవి ఒడిలో వాగ్దేవి విలాసాన్ని మా అందరికీ దర్శింపజేస్తున్నారు. చాలా గొప్ప సందర్భం ఇది. తర్వాత కార్యక్రమానికి మనం వెళ్ళిపోదాం. మేధాసుధాభూయితే షట్శాస్త్రం నయనాయితే శ్వసనతా పౌరాణికం సౌరభం కావ్యోహస్తిలకాయితే కవిబుధస్తోమస్తు జుపాయితే యస్యాః గాత్రరుచిస్తు గానఫలితిః తానౌమి వాగ్దేవతాం. మధ్యాహ్న సదస్సుకి స్వాగతాంజలి. ప్రొద్దుట ఒక ఆవర్తు పూర్తయింది. రెండవ ఆవర్తులోకి ప్రవేశిస్తున్నాం. రెండవ ఆవర్తులో నిషేధాక్షర ప్రారంభం. అన్నపూర్ణ గారు నిషేధాన్ని చేస్తారు. రెండవ పాదం మొదటి అక్షరం నిషేధం ఉందా?
गुरुदेव प्रथमतः प्रथमपादं धारणं कृत्वा अग्रे गच्छामः। आम्नायो हृदयायते स्मृतिचयो मेधा सुधा भूयते षट्शास्त्रनयनायते श्वसनता पौराणिकं सौरभं काव्यौघस्तिलकायते कविबुधस्तोमस्तु जिह्वायते यस्याः गात्ररुचिस्तु गानफणितिः तां नौमि वाग्देवतां तां नौमि वाग्देवताम्। प्रथमपादम् उक्त्वा अग्रे गच्छामि। श्रीदामम्बां भजे रक्तां श्रीदामम्बां भजे रक्ताम् ई డ్యాం ఈ తర్వాత డ్యాం చెప్పారు, తర్వాత నిషేధం చేయాలి. తర్వాత నిషేధం లేదు, తర్వాత అక్షరం నువ్వు చెప్పుకోవచ్చు. నిషేధం లేక రా 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 అలాగే ఒక బెక్కు ఇక్కడ పెట్టండి, చేతితో పెట్టుకోకుండా కింద కొంచెం అవుతుంది. జా నిషేధం అమ్మా. జా 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 నిషేధం. జ్ఞీం రాజ్ఞీం మళ్ళీ వేసుకోవచ్చు. హి హి రాజ్యాం హి 5 అక్షరం లఘు కావాలి కదా, అందుకోసం హి అంది. ఇప్పుడు 6వ అక్షరం గురువు కావాలి. తా నిషేధం. హితాం అంటామని ప్రధానం అంటున్నాను. ఒక పదం తీసుకుంటాం, హీ గారి ఉంచుతాం. ధీ 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 ధీమతిలో ధీ. యా నిషేధం. యా 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 నిషేధం. ధ ఒత్తుద్ధాయే ధీ ఒత్తుద్ధాయే ధ ఒత్తుద్ధాయే. రా నిషేధం. నాం ధీ ధనాం. ఈడ్యాం రాజ్ఞీం హి ధీధనాం. ధరాం అందాం అనుకుంది ఈ పిల్ల, రా నిషేధం అనేసారు. ధీ ధనాం బుద్ధే ధనముగా కలది అనే అర్థంలో చక్కగా వాడుకుంది. ఈడ్యాం ఈడ్యాం రాజ్ఞం మహారాణి తల్లి, ధీ ధనాం బుద్ధే ధనముగా కలది. రాజ్ఞీం హి ధీధనాం ఈడ్యాం రాజ్ఞీం హి ధీధనాం. సమస్యాపూర్ణం 2వ పాదం. 2:39 అయింది. 3:00కల్లా 3:15కే ఒకటి వేద్దాం, తప్పితే 3:30 లోపల అంతే. వారు 3:30 దాకా ఇచ్చారు కానీ 3:30 దాకా చూడద్దు, 3:15 ఒకటి వేద్దాం. శ్యామసుందర్ గారు మనకి తప్పకుండా సహకారం చేస్తారు.
అయ్యో పర్లేదండి. హతో హనుమతో రామః సీతా సా హర్షనిర్భరా రుదంతి రాక్షసా సర్వే హా హా రామ హతో హతః. అత్ర ఔచిత్యం కిం నామ, ఇక్కడ ఔచిత్యం ఏంటంటే అక్కడ రామం కాదది ఆరామం. అంటే అశోకవనాన్ని ఆయన పాడు చేశాడని సీతమ్మ వారు ఆనందపడకేమవుతుంది, రాక్షసులు ఏడవకేమవుతారు. దేహం త్యక్త్వా త్రిభువన జయం ప్రాప్తవాన్ మీనకేతుః. మాతః కిం తే పరమదయయా వర్తతే సాధ్యమార్యే. మాతః కిం తే పరమదయయా వర్తతే సాధ్యమార్యే. మూకో వీట్యా తవ వదతి. మూకః వీట్యా పంచాధికాన్ శ్లోక పంచాధికాన్ అనేస్తే పంచశతి అని అర్థం వచ్చేస్తున్నాను. మూకో వీట్యా తవ వదతి పంచాధికాన్ శ్లోకరత్నాన్. పంచాధికాన్ శ్లోకరత్నాన్. మూకో వీట్యా తవ వదతి పంచాధికాన్ శ్లోకరత్నాన్. పంచ వీట్యా తాంబూలం చేత మూకః, ఆ మూకకమైన శంకరుడు వీట్యా తాంబూలం చేత తాంబూల నూతో పోసిన వెంటనే తవ వదతి పంచాశతాన్ శ్లోకరత్నాన్. పంచాధికాన్ శ్లోకరత్నాన్. స్తోత్రం పదవు శ్లోకరత్నాన్ వాడేనా గురువు? మూకో వీట్యా తవ వదతి మూకకవి ఆ
ఆ తాంబూలం నోట్లో పోసిన వెంటనే ఆ తల్లి పాదాలకే చూశాడు. చూసిన వెంటనే పద్యం చెప్పాడు, శ్లోకం చెప్పాడు. ఆ తర్వాత కటాక్షానికి కంటి చూపులకే చూశాడు. ఆ తర్వాత చిరునవ్వుకేసి చూశాడు. ఆ తల్లి స్వరూపం అంతా చూశాడు. ఇలా వందేసి శ్లోకాలు చెప్పాడు. అంటే శ్లోక సమూహాన్ని చెప్పాడు, శ్లోక సంఘాన్ని, శ్లోక బృందాన్ని. మీరు మైక్ వద్దుంటున్నారు, పెట్టాను. మూక కవి ఆ తల్లి పాదాలకే చూశాడండి. చూస్తుంటే అద్భుతమైన పాదాలు. యయో పీఠాయంతే విబుధముకుటీనాం పటలిక. అమ్మా, నీ పాదాలు దేవతల కిరీటాలనే మెట్ల మీద నడుస్తుంటే ఎలా ఉన్నాయంటే నీ పాదాలకు మెట్టులా ఉన్నాయమ్మా అంటున్నాడు. విబుధముకుటీనాం పటలిక యయో సౌధాయంతే స్వయముదయ భాజ ఫణితయ. అమ్మా, నీ పాదాలు వేదాల మీద నడుస్తుంటే ముందు కాళ్ళు కింద పెట్టింట, ఆ తల్లి కాళ్ళకి గట్టిగా సోకంటే ఎండ సోకుతుంట. అమ్మా, నీ కాళ్ళకి ఎండ సోకుతోందని స్వయముదయ భాజ వేదాలు యయో సౌధాయంతే ఆ తల్లి కాళ్ళకి బిల్డింగులు కట్టేసేట. కాళ్ళకి ఎండ సోకకుండా ఉండడం కోసం బిల్డింగులు కట్టేసాడు. యయో సౌధాయంతే స్వయముదయ భాజ ఫణితయ యయో దాసాయంతే సరసిజ భవాద్య చరణయో. అమ్మా, బ్రహ్మాది దేవతలకి నీ పాదాల మీద పడుతుంటే దాసాయంతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీ పాదాల దగ్గర అడ్డంగా పడుకుంటే దాసుల్లా మారేరమ్మా. అటువంటి నీ పాదాలు తయో మే కామాక్ష్యా. ఆ కామాక్ష రెండు పదాలు హృదయమనుమరి వర్తు హృదయం, నా హృదయంలో ఎప్పుడూ నివసించుగాక అని చెప్పాడు. ఇలా 500 శ్లోకాలు చెప్పాడు. 500 శ్లోకాలకి సత్యం అంటే బాగుంటుందా, శతం అంటే బాగుంటుందా, పంచాశకం అంటే సరిపోతుందా అని ఆలోచన చేస్తోంది. అంతకుమించి మరో ఆలోచన ఏం లేదు. అక్కర్లేదమ్మా, 500 సంఖ్య రావక్కర్లేదు. అనేకానికి శ్లోక బృందాన్ని చెప్పేటువంటి సాధు అంటున్నాను. అదే పంచాధికం అంటే 5 అంటే 5 ఎందుకు అనుకోవాలి కనుక పంచాధికం వేసింది. షాబాష్, వేసే పర్వాలేదు. మూకో వీట్యా తవ వదతి పరే శ్లోక సత్యాని భక్త్యా. మూకో వీట్యా తవ వదతి పరే శ్లోక సత్యాని భక్త్యా. మూకో వీట్యా తవ వదతి పరే శ్లోక సత్యాని భక్త్యా. మహాభక్తితోటి 100 శ్లోకాలు చెప్పాడు. సత్యము, సత్యైన క్రితం సత్యం అంటారు. సత్యం అంటే 100 సమూహం. పంచసత్యం గొడవ లేదు, ఇంకా 500 శ్లోకాలు బాగా వచ్చాయి. అక్కడికి 2 పాదాలు పూర్తయ్యాయి. తర్వాత 3వ పాదంలో మరి అతను ఏం చేస్తాడో చూద్దాం. ఇంకా దత్తపది సత్యాని, శ్లోక సత్యాని. అవును, సత్యైన క్రితం సత్యం కనుక, సత్యైన ప్రోక్తం సత్యం కనుక దానికి సత్యాని అప్పుడు బహువచనం సరిపోతుంది కదా. సంస్కృతమేనా, తెలుగు కూడా వచ్చా మీకు? రెండు వచ్చండి కదా. అయితే దీనికి కొంచెం అర్థం చెప్పండి. మరి కన్నడం కూడా వచ్చును, నాకు కన్నడం రాదు. శుద్ధ కులజాత యొక్క సతి ఇద్ధరణిన్ తండ్రి జంపి యసగ విశుద్ధిన్ బుద్ధి పితామహు పొందుచు సిద్ధముగా తండ్రి గనును చెప్పుడు దీనిన్. మళ్ళీ ఒకసారి చదువుతాను. శుద్ధ కులజాత యొక్క సతి ఇద్ధరణిన్ తండ్రి చంపి యసగ విశుద్ధిన్ బుద్ధి పితామహు పొందుచు సిద్ధముగా తండ్రి గనును చెప్పుడు దీనిన్. మీరు కనుక ఇలా మార్గాన్ని వేస్తే నీ పైన అప్పస్తుల వాళ్ళందరూ ఇలా 10 నిమిషాలు అడుగుతారు. అది పరిస్థితి.
ఏదన్నా తెచ్చిస్తే అవన్నీ. అయ్యా మరి మా జగత్తులో ఇలాంటి పరిస్థితులు ఏం మేము చూడలేదు. ఒకవేళ మీరు చూసుంటారేమోనండి. మనమంతా రోజు చూస్తూ ఉన్నాం, మనమంతా రోజు చూస్తూనే ఉన్నాం. శుద్ధ కుల జాత యొక్క సతి ఇద్దరణిన్ తండ్రి జంపి యసగ విశుద్ధిన్ బుద్ధి పితామహు పొందుచు లేదు సిద్ధముగా తండ్రి గన్నును. తమాష ఏంటంటే పద్యంతో ఈ ప్రక్రియకు చాలా ఉదాత్తమైనటువంటి స్థితి కల్పించాడు కవి. ఇది మనం రోజు చూసేటువంటిదే. పాలు ఇద్దరిని తండ్రి చంపంటే పాలు విరిగిపోయి పెరుగు అవుతుంది. ఆ తర్వాత అది మజ్జిగగా మారుతుంది. ఆ మజ్జిగ మళ్ళీ పాలతోనే కలిసి మళ్ళీ పెరుగు అవుతుంది. ఇక్కడ పెరుగు తండ్రి, పాలు తాత. కృతజ్ఞతలు. అయితే ఇందాక అన్నం తినేటప్పుడు మజ్జిగ తాగలేదు, అందుకని అది గుర్తొచ్చింది నాకు. ఒక పాదం అయింది, రెండో పాదం చదువుతోంది. కామాక్షి దేవి కమలాసన వందితాంఘ్రే. కమలా అనే పదం వచ్చింది అక్కడికి. ఇంకా 3 పదాలు రావాలి. మాతః సముద్రశయనాగ్రభవే భవాప్తే. మాతః సముద్రశయనాగ్రభవే భవాప్తే. శయనాగ్రభవే. సముద్రంలో శయనాన్ని నిద్రించిన వాడి యొక్క అగ్రభవే ముందుగా పుట్టిందానా? భవాప్తే. మాతః సముద్రశయనాగ్రభవే భవాప్తే. తర్వాత వర్ణనాంశం. మన్యతే వాడబార్ధాంగ్యా. సంస్థేయం కీర్తివర్ధకం. సంస్థేయం కీర్తివర్ధకం. సంస్థేయం కీర్తివర్ధిని. సంస్థేయం కీర్తివర్ధిని. కనుక వర్ణన కూడా రెండో పాదం పూర్తయిపోయింది. తర్వాత న్యస్తాక్షరి. శ్రీ మొదటి పాదంలో మొదటి అక్షరం వచ్చింది, రెండవ పాదంలో రెండో అక్షరం రావాలి. మొత్తం కోకలి వృత్తంలో శ్రీపురే వరచింతిత ప్రదరత్నభూషిత సద్గృహే. అది రత్నభూషిత అన్నదాన్ని రత్న చిత్రిత అంటే ఎక్కువ బాగుంటుంది కనుక అలా మార్చుకుంటాను. రత్న చిత్రిత అని లేదు, అలా వద్దంటే ఇలాగే ఉంచుతా. శ్రీ కానీ ఇది కొంచెం వినడానికి బాగుంటుంది. రత్న చిత్రిత సద్గృహే అని మార్చమంటోంది. ఇందాక చెప్పిన పాదంలో భూషిత కాకుండా చిత్రిత అని మార్చమంటోంది. రెండవ పాదంలో శ్రీపురే వరచింతిత ప్రదరత్న చిత్రిత సద్గృహే. ఎందుకు మార్చమన్నాయి అంటే ఆ తల్లి మణిద్వీపానికి మళ్ళీ అలంకారం ఏమిటి? ఆ తల్లి అలంకారం. ఆ తల్లి మీద అలంకారాలు ఇంకేముంటాయి? అందుకే రత్నాల చేత పొలకపడింది ఆ మణిద్వీపం, అంతే.
అందుకని చిత్రిత మార్చమంటోంది, భూషిత అక్కర్ లేకుండా. భూషణ భూషిత తల్లి ఒక్కతే. అవును, వృద్ధులు వేడూరు నీల గోమేదక పుష్కరాగ మరకత మాణిక్యాలతోటి. లీలయా రచితాజ విష్ణు, లీలయా రచితాజ విష్ణు భవే, రచిత అజ విష్ణు భవే, सा एव तेषां सृष्टिं कृतवती इति. लीलया रचिता च विष्णु भवे. లీలయా రచిత అగ అజ అజ గురుగారిని అజ బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణు రచిత అజ విష్ణు భవ అంటే ఈశ్వరుడు. అంతే కదా, అంతే గురుగారిని. లీలయా రచితాజ విష్ణు భవే భవే, లీలయా రచితాజ విష్ణు భవే. సంబోధన అక్కడికి. పరేథ విరాజసే, పరే అథ విరాజసే, పరేథ విరాజసే, లీలయా రచితాజ విష్ణు భవే, పరేథ విరాజసే. ఆ తల్లి కంటి చూపు అలా కన్ను తెరిస్తే అనేక లోకాలు పుడుతున్నాయి, కళ్ళు మూస్తే అనేక లోకాలు మాడిపోతున్నాయి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి కదా. లీల చేత బ్రహ్మాండంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టిస్తోంది. ఆ తల్లి మణిద్వీపానికి కోట్ల బ్రహ్మలు, కోట్ల విష్ణువులు, కోట్ల రుద్రులు వస్తూ ఉంటారు. బ్రహ్మాణి బ్రహ్మకోటయ లక్ష్మీనారాయణాంశ్చ రుద్రకోటి సమన్వితా అంటుంది మణిద్వీపం. కొన్ని వేల కోట్ల లక్షల బ్రహ్మలు, విష్ణువులు, మహేష్ అలా సాష్టాంగ నమస్కారం పెడుతూ ఉంటారట అనేక కోటి బ్రహ్మాండం. ఇంత లీల లీల లీల. మరుక్షణంలో మణిద్వీపం మాయమైపోయింది, ప్రసాదాలు ఇచ్చి పంపించేసింది. వెనక్కి తిరిగిస్తే మణిద్వీపంలో ఏమీ లేదు. ఇంత లీల. ఆ తల్లి లీల సుమా అని చెబుతోంది. లీలయ రచిత అజ విష్ణు భవే. భవ అంటే ఈశ్వరుడు. విష్ణువుని, ఈశ్వరుణ్ణి, బ్రహ్మని లీలగా పుట్టించిందానా అని అర్థం. తర్వాత ఆసు ఎస్టాక్షన్ రెండో పదం అయిపోయింది. ఆసు డైరెక్ట్గా అడిగాడు. బెంగళూరు వైభవం అంతే. విద్యానగర రూపేణ అక్కడ చాలా అందాలు ఉన్నాయి. ఒకటే కదా, బెంగళూరు వాసులకి అందరికీ కూడా అమోఘమైన శ్లోకం వస్తుంది. ఉద్యానైర్భూషితేయం పూః, ఉద్యానైః భూషితేయం పూః. పూః పురపురః కదా ఈ పట్టణము. అనేక విజ్ఞానం మొదలలేదు, అనేక ఉద్యానవనాల చేత భూషితపడుతోంది, ప్రకాశిస్తోంది. ఉద్యానైః భూషితేయం పూః. భూషితేయం పూః. పూః శబ్దం మరి స్త్రీలింగం కనుక ఏమంటోంది. ఉద్యానైర్భూషితేయం పూః. ఇది చెప్పొద్దు అని చెప్పడం. బెందకాళూరు నామికా. బెండకాళూరు దాని పేరు బెంద. బెంద అంటే వేయించిన వేరుశనగ పప్పుట, వేయించిన వేరుశనగ పప్పుట. దానికి నిలయం కనుక దీని అసలు బెందకాళూరుట. ఆ బెందకాళూరు కోసం బెంగళూరు అయిందిట. ఉడికించిన ఉడికించిన
బెందకాళూరు నామిక బెందకాళూరు నామిక భుక్తిప్రదా బుభుక్షూణాం భుక్తిప్రదా బుభుక్షూణాం రాజతేథ విరాజతే రాజతేథ విరాజతే. అంటే ఇప్పుడు మధ్యాహ్నం టీతో పాటు మనకు వేరుశనగ పప్పిస్తే తప్ప రాజతేజం లేనట్టే. కడ్లేకాయ పరిచయ టైం వచ్చినప్పుడు తిందానులేండి, ఇప్పటి నుంచి ఎందుకు. పొద్దున పళ్ళనే పొద్దున చేశాయే, మీరిచ్చిన పళ్ళనే మీరిచ్చాయే, ఎక్కడ ఏమి అక్షరాలు రాసేలేవు చూడండి. మళ్ళీ కొడుతున్నాను, ఈ సౌండ్ సరిగ్గా రాలేదు. కిరీటము కిరీటము ఎవరికైనా ఇమ్మన్నా కదా ఇస్తూ అవుతారు. అది జడ్జిగా ఎవరికైనా ఇవ్వనా, ఉమామహేశ్వరగా ఎవరికైనా ఇస్తూ చూస్తారు. అక్కడికి ఎండావస్తులు పరిపూర్తయ్యాయి. ఒక్కసారి అమ్మాయి మనం అభినందన తెలియజేద్దాం. మూడో అవస్థలో ప్రవేశిస్తున్నాం. సమస్య మూడో ఒక పాదం అయిపోయింది కనుక ఈ 3-4 పాదాలు కలిపి చెప్పేస్తుంది అమ్మాయి. మనకి టైం కలిసి వస్తుంది. సాధారణంగా 2 పాదాలతో నిషిద్ధం ఆకరిస్తారు. ఇవి తలుచుకుంటే 3వ పాదంలో కూడా ఇవ్వచ్చు, ఆవిడ ఇష్టం అది. ఇంకా 4వ పాదం నిషిద్ధం ఉండదు. ఏమంటారు అన్నపూర్ణ గారు? సమయాభావం వల్ల అమ్మాయిని చెప్పేమని 3-4 పాదాలు కలిపి చెప్పేమంటారు అమ్మాయిని. ఎందుకంటే టైం కూడా ముఖ్యం కాబట్టి. శ్రీదామంబాం భజే శ్రీదామంబాం భజే రక్తాం ఈడ్యాం రాజ్ఞీం హి ధీధనాం. శ్రీదామంబాం భజే రక్తామీడ్యాం రాజ్ఞీం హి ధీధనాం. అవధాన్ గారు, ఇందాక గురువు గారు ప్లేట్తో కొడుతుంటే నాకు చిన్న విషయం గుర్తొచ్చిందండి. ఇప్పుడు దశరథుడు పాయసాన్ని 3 భార్యలకు పంచాడు కదా. సరే, రకరకాల భాగాలు చేశాడు, పంచాడు. ఆ గిన్నె తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అయ్యా అది కాదండి, పాత్ర అది యజ్ఞంలోంచి పుట్టింది కదా. మీకు ఇచ్చేసి ఉంటాడు పోసా. నేను అప్పుడు లేను, ఎక్కడో మీరు నాకంటే పెద్దవారు. మీ పేరెవరు? శ్యామసుందరుడు. నాయన మహానుభావ, సామాన్యులా మీరు? పుట్టలే ఇంకా. పైగా ఎప్పుడు ఆయన పుట్టుకేయలేదు, పుట్టుకేయలేదు, పుట్టుకేయడు ఇంకా.
అయ్యా నేనేమో కర్ణాటకలో ఉండేదాన్ని, మహా అయితే హాలిడేస్కి ఆంధ్ర వెళ్తాను, ఇప్పటివరకు నేను అయోధ్య వెళ్ళలేదు. నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? దశరథ మహారాజు గారికి ఫోన్ నెంబర్ ఉంటే కొంచెం ఇస్తారా, అడిగి చెప్తాను. తర్వాత ఇది అప్రస్తుత ప్రశంసకి సమాధానం ఇచ్చేటువంటి పద్ధతి ఇది నాన్న. సమాధానం ఎప్పుడు సమాధానంలాగా ఉండకూడదు. అప్రస్తుత ప్రశంసకి అప్రస్తుత ప్రశంస ఏం చేశాడో దానికి ముఖం పగిలేటట్టుగా ఉండాలి. నిజం నేను చెప్తున్నది. అంతేకాదు ప్రశ్న కూడా 4 అనాలు 10 పడాలి. ఆ సామర్థ్యం కూడా వీరి దగ్గర ఉంది, శ్యామసుందర గారి దగ్గర. బాగుంది నాన్న. శ్యామసుందర శ్యామసుందరుడా, శ్యామసుందర శ్యామసుందరుడా, శ్యామసుందర మానతుల్, శ్యామ సుందర మానుతుల్. శ్లోకం పూర్తయిపోయింది. అయిపోయి చాలు, ఇంకా ఆపేశాం. తర్వాత సమస్య ఇంకా నిషిద్ధాక్ష 3-4 పదాలు చెప్పాలి. చండముండహరా మాయా, చండముండహరా మాయా, చాముండి చండముండహరా మాయా. చాముండేశ్వరి వర్ణించమని చెప్పారు అక్కడ. ఇక్కడ కాస్త ఏ లలిత ఉందనుకోండి, ఏ లక్ష్మి ఉందనుకోండి, కొంపలు అంటుకుపోను, ధారణ పోను. కానీ చాముండా బాగా గుర్తుపెట్టుకుని చక్కగా అదే మాట అంటుంది. చండముండహరా మాయాం చాముండా. గురుగారి చండ శాసనం మొదటి దాంట్లోనే భజ అంటారు. చాముండాం చండ శాసనాం, చాముండాం చండ శాసనాం. చండముండహరా మాయాం చాముండాం చండ శాసనాం, చాముండాం చండ శాసనాం. మాతః కిం తే పరమదయయా వర్తతే శక్యమార్యే, వర్తతే సాధ్యమార్యే. మూకో వీట్యా తవ వదతి పరే శ్లోకశత్యాని భక్త్యా, శ్లోకశత్యాని భక్త్యా. నిర్జ్ఞానోభూత్ కవికులగురుః కాళికే కాళిదాసః, నిర్జ్ఞానోభూత్ కవికులగురుః కాళికే కాళిదాసః. దేహం త్యక్త్వా త్రిభువనజయం ప్రాప్తవాన్ మీనకేతుః, ప్రాప్తవాన్ మీనకేతుః. కాళిదాసు ఆ అమ్మ తలుచుకుంటే ఏదైనా అవుతుంది. మొదటి 2 పాదాలు అమ్మను వర్ణించింది, 3వ పాదంలో పెట్టింది సమస్యాపూర్ణం అంతా కూడా. అమ్మలో నితరాం జ్ఞాన, అసలు అజ్ఞాని, అక్షం ఒక్క రానివాడు. అక్షం ఒక్క రాని కాళిదాసుని అస్తి కశ్చిత్ వాగ్విశేష అని భార్య చేత తిట్టబడి గంటబడిన కాళిదాసు అమ్మవారి పాదాలు పట్టుకోవడం చేత కాళిస్థితి చేసి ఎంత అనుగ్రహాన్ని పొందాడు అంటే నిజ్ఞాన నితరాం జ్ఞానవాన్ అభవత్. నితరాం జ్ఞానవాన్ నిజ్ఞాన, నిర్జ్ఞాన అయితే జ్ఞానం లేనివాడు. ఆయన గొప్ప జ్ఞానవంతుడు అయ్యేంటి కారణం ఏంటి? అమ్మవారికి దయ. అమ్మవారి దయ ఉంటే ఏది కాదు. అలాగే అమ్మవారి దయ ఉంటే మన్మధుడు శరీరం లేకపోయినా ఏదైనా చేసేస్తాడు. 3 లోకాలు జయించడంలో ఇవి ఆశ్చర్యం లేదు సుమా
అని అద్భుతంగా పూర్ణ చేసింది. చెప్పు ఒకసారి వెళ్ళి. నిర్జ్ఞానో భూత్ కవికుల గురుః కాళికే కాళిదాసః. నిర్జ్ఞానో భూత్ కవికుల గురుః కాళికే కాళిదాసః. దేహం త్యక్త్వా త్రిభువన జయం ప్రాప్తవాన్ మీనకేతుః. కామాక్షి దేవి కమలాసన వందితాంఘ్రే. కామాక్షి దేవి కమలాసన వందితాంఘ్రే. మాతః సముద్ర శయనాగ్రభవే భవాప్తే. మాతః సముద్ర శయనాగ్రభవే భవాప్తే. అక్కడ 2 పదాలు దాకా చెప్పినవి, 3-4 పదాలు ఇప్పుడు చెప్పాలి. సముద్ర వచ్చింది, కమల వచ్చింది, ఇంకా 2 పదాలు మిగిలిపోయి. వృందార వృందమణి వృంద వరాభిషిక్త. వృందార వృందమణి వృంద వరాభిషిక్త. పాదాంబుజే జయసి పాదాంబుజే జయసి కోకిల రమ్యవాక్యే. పాదాంబుజే జయసి కోకిల రమ్యవాక్యే. బృందార బృంద అంటే దేవతలు. కాళిదాస మహాకవినాపి బృందార వృందమణి వృందార వింద ఇది మకరందాభిషిక్త చరణ, మకరంద అభిషిక్త చరణ అన్నాడు ఆయన. అలాగే దేవతలు నమస్కారం పెడుతుంటే ఆ నమస్కారాలు పెట్టే తలకాయ మీద కిరీటాల మీద కాంతులు ఆ తల్లి పాదాలకు అలా ప్రకాశింపజేస్తున్నాయి. బృందార బృంద వృందార వృందమణి వృంద వరాభిషిక్త. పాదాంబుజే మణివిందవర అభిషిక్త. ఆ మణులు కాంతుల చేత ఆ తల్లి పాదాలు అభిషేకం చేయబడ్డాయట. అద్భుతమైన ఊహండి. కాళిదాసే ప్రసాదం అనుకోండి, వేరే విషయం. అతయేవ ఉచ్యతే కవయశ్చోరాః ఇది. కవయశ్చోరాః కాదు, కవయః మార్గదర్శినః, పూర్వ మార్గదర్శినః. చోర అనడానికి వీల్లేదు. మన సంతతి, మన ప్రాచీనుల యొక్క సంప్రదాయం యొక్క సూత్రం మనం వాడుకుంటున్నాం. అన్నయ్య గారు మాట అంటే ఆ మాట మనం వాడుకుంటే దొంగతనం అవ్వదు. నీ కవిత్వాన్ని నేను దొంగలని చెప్తే తప్పు అవుతుంది. అది ప్రాచీనంలో మనకి ఇచ్చారు సంపద. ఆ సంపద మనకి వారసత్వ ద్రవ్యం. అది దాన్ని వాడుకోవడంలో ఏం తప్పు లేదు. తిక్కన్న గారు దాదాపు అటువంటి పద్యమే రాశారు. యవ్వాని వాకిట యభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు. అటువంటి దగ్గర అటువంటి భావమే వచ్చేటట్టు. గురువు గారు, అమ్మ ఇందాక ఆయన 2 పదాలు అంటే నాకు 2 పదాలు గుర్తొచ్చినాయి. ఒకటి రజనీకాంత్, ఇంకోటి ఎన్టీఆర్. ఎవరు మీ అభిమాన నటుడు? ఎందుకు అడిగానో మీకేమన్నా తెలిసిందా? అంటే రజనీకాంత్, ఎన్టీఆర్ వీళ్ళందరూ ఎప్పుడో ఒక కాలంలో ఉండేవాళ్ళు, తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కువ ఎన్టీఆర్ ఉన్నాడు తల్లి. కానీ మీరు మాట్లాడుతున్న ఎన్టీఆర్ మాత్రం ఒక ఆయన అయి ఉండాలి కదా. లేదు, మీ ఇంటి పేరులో నరసింహ ఉంది, దేవర ఉంది. నరసింహ హీరో రజనీకాంత్, దేవర హీరో జూనియర్ ఎన్టీఆర్. అదే చెప్పబోతున్నానండి. మీరేదో వాళ్ళ తాత ఎన్టీఆర్ గురించి నేను మాట్లాడలే. అసలు నేను కూడా అది మాట్లాడలేదండి. నేను మాట్లాడుతున్నది వీళ్ళందరూ శాశ్వతులైన వాళ్ళు కాదు, రేపో ఎల్లుండో వెళ్ళిపోయే వాళ్ళే. కానీ నాకు ఇష్టమైన నటుడు శాశ్వతుడైన ఆ నరసింహస్వామి, జగన్నాటక సూత్రధారి. కాకపోతే మీ పక్కన కూర్చునే ధైర్యం ఎవరు చేస్తారు గురువు గారు? మళ్ళీ నాకు వేసారా? తర్వాత మళ్ళీ చెప్పమ్మా సార్. బృందార వృంద వృందార వృందమణి వృందవరాభిషిక్త. పాదాంబుజే జయసి కోకిల రమ్యవాక్యే. పాదాంబుజే జయసి కోకిల రమ్యవాక్యే. మణి వచ్చింది, 4వ పాదంలో కోకిల వచ్చింది. ఒకసారి 4వసారి. కామాక్షి దేవి కామాక్షి దేవి కామాక్షి దేవి కమలాసన వందితాంఘ్రే.
కామాక్షి దేవి కమలాసన వందితాంఘ్రే మాతః సముద్రశయనాగ్రభవే భవాప్తే మాతః సముద్రశయనాగ్రభవే భవాప్తే వృందార వృందమణి వృందవరాభిషిక్త పాదాంబుజే జయసి కోకిల రమ్యవాక్యే పాదాంబుజే జయసి కోకిల రమ్యవాక్యే. వర్ణన 2 పదాలు చెప్పింది, మిగతా 2 పదాలు చెప్పేస్తుంది. శ్రీపురే వరరత్నచిత్ శ్రీపురే వర్ణన మన్యతే వాడబార్ధాంగ్యా మన్యతే వాడబార్ధాంగ్యా సంస్థేయం కీర్తివర్ధిని సంస్థేయం కీర్తివర్ధిని మే సంస్కృతాంధ్రరూపాయాః మే సంస్కృతాంధ్రరూపాయాః వర్ధతామభివర్ధతాం వర్ధతామభివర్ధతాం మే సంస్కృతాంధ్రరూపాయాః వర్ధతాం అభివర్ధతాం వర్ధతాం అభివర్ధతాం. ఆ బ్రహ్మగారి భార్య అయినటువంటి సరస్వతీదేవి యొక్క మన్యతే వాడబార్ధాంగ్యా ఆ సరస్వతీదేవి చేత సంస్థేయం కీర్తివర్ధనీయం ఈ వాగ్దేవి సంస్థ మంచి యశోవంతం అవుతోంది, మంచి రాజిల్లుతోంది. మే సంస్కృతాంధ్ర రూపాయాః ఈ సంస్థ ఎటువంటిది, ఇటు సంస్కృతము అటు ఆంధ్రము కూడినటువంటి మా నా యొక్క సంస్కృతాంధ్ర రూపాయాః ఆ కీర్తివర్ధన ఏదైతే ఉందో ఆ తల్లి వర్ధతాం అభివర్ధతాం, ఒకటి తెలుగుకి ఒకటి సంస్కృతానికి. తెలుగుకి ఎప్పుడు వర్ధతాం, అభివర్ధతాం అందరికీ కూడా సంస్కృతం రావాలి కనుక ఈ అభివర్ధతాం అనేది సంస్కృతానికి, వర్ధతాం అనేది తెలుగుకి. మంచి చక్కగా పూరణ చేయడం జరిగింది. ఇక్కడ వర్ణాంశం కూడా పూర్తయింది. మీ ధారణకి అనర్గళంగా మీరు వర్ణించారు. శతసహస్ర అభివందనాలమ్మ. నిజంగా మీరు సరస్వతీమూర్తియే. వర్ధతాం అభివర్ధతాం మీకు కూడా. థ్యాంక్ యూ. ఇంకా న్యస్తాక్షరి చిట్ట చివరి ధారణాంశం న్యస్తాక్షరి అయిపోతుంది వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం. శ్రీపురే వరరత్న చిత్రిత శ్రీపురే వరచింతిత ప్రదరత్న చిత్రిత సద్గృహే శ్రీపురే వరరత్న చింతిత ప్రదరత్న చిత్రిత సద్గృహే లీలయా రచితాజ విష్ణు భవే పరేథ విరాజసే. అక్కడికి 2 అక్షరాలు చెప్పింది. మొదటి పాదంలో మొదటి అక్షరం శ్రీ వచ్చింది, రెండవ పాదంలో 2వ అక్షరం లా వచ్చింది. ఇంకా 3వ పాదంలో 3 అక్షరం రావాలి, 4వ పాదంలో 4వ అక్షరం రావాలి. కానీ అక్కడి నుంచి ఇక్కడ కొన్ని మార్చిన తర్వాత బాగానే వినపడుతుంది అనుకుంటాను. ఏమండి మహేశ్వర గారు, మా మహేశ్వర గారు అది చెప్పారు. ఆయన ఇచ్చేటప్పుడు చెప్పారు 3వ పాదంలో 3వ అక్షరం లీ రావాలి అంటే హర్షం కుదరదు, యుత్వాక్షరం వేసుకోవాలి, దీర్ఘం కూడా వేసుకోవచ్చు అని చెప్పారు ఆయన. కనుక నువ్వు దానికోసం పెద్దగా ఆలోచించక్కర్లేదు. అవధాని గారు, ఇప్పుడు మీరు రుక్మిణీ కళ్యాణం చదివారో లేదో, కనీసం ఒక్క పద్యం అన్నా చదివి ఉంటారులేండి. సాధారణంగా మీ అమ్మగారు నాన్నగారు ఇంకొన్నాళ్ళకి మిమ్మల్ని చదవమని కూడా అడగొచ్చు. ఆయన రుక్మిణీదేవి ఒక అయ్యో ఎంత మాట, అగ్నిద్యోతనుడు అనేటువంటి పురోహితుణ్ణి శ్రీకృష్ణుడి దగ్గరికి రుక్మిణీదేవి పంపించింది. ఆయన వెళ్ళి వచ్చాడు. వచ్చి ఇలా చెబుతూ ఉన్నాడు, మెచ్చే
భవద్గుణోన్నతికి మెచ్చే భవద్గుణోన్నతికి అమేయ ధనావళులిచ్చే నాకు తా వచ్చే మెచ్చే భవద్గుణోన్నతికి అమేయ ధనావళులిచ్చే నాకు తా వచ్చే తా సుదర్శనాయుధుడు. అమ్మ పద్యం ఇంకా చాలా ఉంది, ఇంకా ఇప్పటికే మణిగారు కోప్పడుతున్నారు. ఏం నాకుతూ వచ్చాడో నాకు అర్థం కాలేదు, అది కాస్త చెప్పండి. నాకుతా వచ్చా అన్న చోట ఏం నాకుతూ వచ్చాడని. అది మహానుభావులు ఎప్పుడూ కూడా నా బోటి అల్పులు చేసేటువంటి ఆలోచనలు చేయలేరు. అంటే ఏంటండి, మామూలుగా అక్కడ పదవిభాగం ఉన్నది నా ధనములు ఇచ్చే నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు అని. కానీ ఒకవేళ మనం కాస్తే ఆధునిక సమయంలో ఆలోచించుకోవాలనిపిస్తే ఏదో దారిలో మంచి ఐస్ క్రీమ్ కనిపించింది, మీరు కృష్ణుడి చేత కూడా ఐస్ క్రీమ్ తినిపించగల గనులని అర్థమైపోతుంది. మనకిష్టమైన పని భగవంతుడి చేత తప్ప ఇంకెవరి చేత చేయించుకుంటాం చెప్పండి. పెట్టేది ఆయనే, కొట్టేది నైవేద్యం. ఏమి నైవేద్యం పెడితే ఆయన స్వీకరించడు తల్లి, కరెక్టే. పత్రం పుష్పం ఫలం తోయం. లలితాదేవిని వర్ణించాలి. ఆ 4 నిమిషాలు వరుసకు 4 వచ్చేలాగా 2 పాదాలు చెప్పింది లలితాదేవి మీద, 3-4 పాదాలు చెప్తుంది. 3వ పాదంలో 3వ ఆప్షన్ లీ రావాలి. లీ ఏదైనా సరే. జంబులింగ పరే